చేసిపోయిన లక్ష్మీనారాయణ గారి కొడుకుని. మా నాన్న డాక్టర్ అండి. 1950 ఈ పాస్డ్ ఇస్ ఎంబీబీఎస్ ఉస్మానియా నుంచి పాస్ అయ్యి 1956 నుంచి ఎమర్జెన్సీలో ఇండియాకు సర్వ్ చేయడానికి 1866 వరకు హీ సర్వ్డ్ ది ఇండియన్ ఆర్మీ యాజ్ మేజర్ ర్యాంక్ హోల్డర్. మేజర్ లెక్క ఆయన ఇండియన్ ఆర్మీని సర్వ్ చేసి 2 యుద్ధాలు హీ హాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ 2 వార్స్. చైనీస్ వార్ ఒకటి, పాకిస్తాన్ వార్ ఒకటి, 2 వార్స్ కొట్లాడి లాహోర్ వరకు గెలిచిన దాంట్లో మా నాన్న ఉన్నాడు. పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్ వరకు గెలిచిండు. దెన్ లే, లదాఖ్ ఈ సెక్టర్స్లో ఎక్కువ ఆయన వర్క్ చేసిండు. చేసినాక ఈ కేమ్ బ్యాక్ టు సివిల్ లైఫ్. ఎప్పుడంటే 1967 ఎండ్లో సివిల్ లైఫ్కి వచ్చిండు. సివిల్ లైఫ్కి వచ్చి మన పిహెచ్సి జఫర్గఢ్, ఫస్ట్ పిహెచ్సి జఫర్గఢ్కు పోస్టెడ్ డాక్టర్ అయిన ఇప్పుడు 1967 ఆ ఎండ్లో వచ్చినాక ఆయన 1968 మధ్యలో ఈ బిట్ ఆఫ్ ల్యాండ్, ఇది 256 సర్వే నంబరు, అంచూరు పాపయ్య అనేట ఆయన దగ్గర మా నాన్న దీన్ని 3260 రూపాయలకు కొనుగోలు చేసిండండి ఆ డేస్లో. ఈ మొత్తం సర్వే నంబర్ కొనుక్కొని పహానీలలోకి వచ్చినాం. అప్పుడు తోక పాస్బుక్లు ఇనిషియేట్ చేస్తే దాంట్లో నాన్న పేరుతోని పహానీ క్రియేట్ అయింది. 256 సర్వే నంబర్ క్రియేట్ అయిన తర్వాత 256 అప్పుడు 68 ఈ ఇల్లు కట్టినాం మేము. అప్పుడే పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఈ ఫస్ట్ ఎరెక్టెడ్ హౌస్ శివునిపల్లి పంచాయతీలో సేమ్ ఇయర్ 2068లో శివునిపల్లి సర్వే నంబరు ఫస్ట్ ఇల్లు కట్టడం ఆర్సీసీ స్లాబ్ ఇదే. మా తర్వాతనే అన్ని బిల్డింగ్స్. అంతకుముందు అన్ని పెంకలు, గూను పెంక ఇల్లు అట్లుండేను. తర్వాత మేము ఏం చేసినాము, 72లో రోడ్ ప్రపోజల్ వచ్చింది. ఇది ఒక బండ్లబాట ఉండే ఎదురుంగది. ఈ బండ్లబాట ఏమైందంటే రోడ్ ప్రపోజల్ వచ్చి దానికి 80 ఫీట్ల రోడ్ కటింగ్ పోయిందండి. అయితే మా 36 గుంటల్లోంచి 17 గుంటల రోడ్ పోయి ఇది 2 ముక్కల కింద తయారైంది. ఒకటి రోడ్ 1/1/2 వచ్చేసి ఇది 2000 అంటే 1978లో ఈ రోడ్ కాంపెన్సేషన్స్ వచ్చినాయి. కాంపెన్సేషన్ వస్తే మరి మేము పట్టదారు కాకపోయినా మేము అప్పీల్ చేసుకుంటే కాదండి మీరు పట్టదారులు కానందుకు పట్టదారుకే ఇస్తాము అన్నారు. పట్టదారుకి ఇస్తామంటే పట్టదారు అప్పుడు ఏం రాసి ఇచ్చిండంటే మాకు గవర్నమెంట్ వారు ₹80 గజం లెక్క మా దగ్గర అగ్రిమెంట్ చేసి కొనుక్కుంటున్నారు, ఈ పైసలు మాకు గవర్నమెంట్ వాళ్ళు అగ్రిమెంట్లో ఇవ్వగానే మీకు ఇస్తాను అని రాసిండు. అది ఇవ్వలేదండి. ఆయన ఓనర్ చనిపోయిండు. ఇంకా నాన్న కూడా అప్పుడు అడగలేదు. అట్లా కాలం గడిచిపోయింది. గడిచిపోయాక ఈ రోడ్డు కాలక్రమంలో చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డు, డాంబర్ రోడ్డు, ఇప్పుడు 80 ఫీట్ రోడ్డు, ఇప్పుడు 100 ఫీట్లకు వస్తుంది దగ్గర. అయితే 80 ఫీట్ రోడ్ వచ్చినా కూడా ఈ రోడ్డు ప్రపోజ్డ్ రోడ్డు కాదండి, ఇది R&B నుంచి వచ్చింది రోడ్డు వేరే. అయితే ఆ కటింగ్ పోతే మాకు 2 పక్కల సమానంగా 10 గుంటలు ఒకటి, 9 గుంటలు ఒకటి మిగిలింది. అయితే ఈ రోడ్డు సమానంగా లేనందుకు ఇంక్లూడింగ్ రోడ్డు 36 గుంటలు కొలుసుకొని మేము ఉండవలసి వస్తున్నది. అంతే. ఇప్పుడు ఆ రోడ్ అవతల చూస్తే మాకు 2 గుంటలు 3 గుంటల ల్యాండే వచ్చి రోడ్డు యూతలకి మొత్తం ల్యాండ్ మొత్తం మిగిలిన 16 గుంటలు ఇటు వస్తున్నది. అయితే ఈ ప్రాసెస్లో మేము ఇట్లనే ఉన్నాము. ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే మేము 2000 సంవత్సరం వరకు అంటే మేము 1986లో మెడికల్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు నాన్న ఇక్కడ ప్రాక్టీస్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిండండి. వచ్చి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ హీ హాజ్ జాయిన్డ్. సిటీ పోలీస్కి జాయిన్ అయ్యి ఆయన 2017 వరకు వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు చేసిండండి. జస్ట్ హానరోరియం డ్యూటీ ఏంటంటే 3000 నెలకు ఆయనకి ఇచ్చిన ఇది. ఒక ఆర్మీ ఆఫీసర్ని పెట్టుకొని ఒక హానరోరియం డ్యూటీ కింద 3000 రూపాయలు ఆయనకి ఇచ్చారు. నేను 93లో పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినానండి. జాయిన్ అయ్యేసి నేను పోలీస్ సివిల్ సర్వీసెస్ పోలీస్ దీంట్లో చేసుకుంటూ నాకు ఎంత అంటే 5000 ఇచ్చేది. తర్వాత ఆడికెళ్ళి నా సర్వీసెస్ మంచిగా ఉన్నాయని చెప్పేసి మన రాములు సార్, డీజీపీ రాములు సారు నన్ను డీజీపీ ఆఫీస్లో కాల్ చేసుకున్నాడు. చేసి డీజీపీ ఆఫీస్లో నాకు ఎమర్జెన్సీ మెడికల్ క్లినిక్ అని పెట్టి భద్రత వాళ్ళకి అక్కడ నేను చీఫ్ ఆఫీస్ మెడికల్ ఆఫీసర్ లెక్క నాకు అక్కడ పోస్ట్ ఇచ్చిండు. నేను 2016 వరకు అందులో చేసినాను. చేసి నాకు ఇక్కడ వేరే ప్రాజెక్టులో పెట్టుకున్నానని నేను ఇంకా చేయలేనండి అని రిటైర్ వచ్చేసినాను. ఇది ప్రాసెస్. ఈ మధ్యలో 2000 వరకు మేము ఇక్కడ లేము. యాక్చువల్గా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. 1997 వరకు పోలీస్ స్టేషన్ మా ఇంట్లోనే ఉంది. ఏపీఎస్పీ బెటాలియన్ ఉంది, స్పెషల్ పోలీస్ ఉండే, పైన కింద అంతా మొత్తము ఇది ఒక చిన్న పోలీస్ సెటప్ ఇది. అయితే అప్పుడు కూడా వెనక ల్యాండ్ మా కబ్జాలనే ఉంది, అంతా కరెక్ట్గానే ఉంది. మేము హైదరాబాద్లో ఉండి మేము 2000లో మేము రిటర్న్ వచ్చినాం. 2001లో వచ్చే వరకు పోలీస్ వాళ్ళు ఖాళీ చేసిండ్రు. చేసిన తర్వాత మేము వచ్చి దీన్ని మళ్ళీ ఆక్యుపై చేసి రీస్ట్రక్చర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మేము ఇక్కడ ఉంటూ మరి వెనక ల్యాండ్ ఏందని చూస్తే అక్కడ కొంచెం కబ్జాలు జరిగిందండి. పోలీస్ స్టేషన్ వెళ్ళిపోగానే కబ్జాలు జరిగితే మేము ఏం చేసినామంటే సర్వేయర్కి అప్లై చేస్తా పోయినాం.
సర్వేయర్ వస్తున్నాడు, కొలుస్తున్నాడు, అవతలోడు అంటాడు మీది కాదంటాడు. ఈ రకంగా ఒక 10 years గడిచిపోయింది. మేము సర్వే రిపోర్ట్స్ అన్నీ పెట్టి లీగల్ అప్రోచ్ చేద్దామని పోతున్నాము, అన్నీ చేసినా కూడా ఏంటంటే లోకల్ పొలిటికల్ సినారియో ఎట్లా ఉందంటే పొలిటిక్స్ చాలా వర్స్ట్. వాళ్ళు పొలిటికల్గా గేమ్ ఆడుతూ మమ్మల్ని తొక్కేయడమే. లాస్ట్ 2017లో మాకు సర్వేయర్ వచ్చి మా హద్దులు నిర్ణయించి మాకు మొత్తం 36 గుంటలు కొలిసి మాకు అప్పచెప్పి పోయిండండి. అయితే మాకు అప్పుడు చూసుకుంటే మాది మొత్తం అంతా అక్కడ ఇక్కడ అందరికీ అన్యాక్రాంతమై ఉండే. సరే ఉన్న దాంట్లో మేము ఫస్ట్ పొజిషన్లోకి వెళ్దామని ఖాళీ ల్యాండ్లోకి వెళ్ళి ఒక చిన్న బేస్మెంట్ కట్టంగానే మళ్ళీ 257 సర్వే నెంబర్ మా తూర్పుకుంటుంది. వాళ్ళు ఇందులోకి వచ్చి మా మీద ఘర్షణ పడడం, మమ్మల్ని కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడడం ఇట్లాంటివి జరిగి మళ్ళీ మేము వెనక జరిగి పిఎస్కు పోయి కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం అండి. అది చాలా అన్యాయమైన విషయము. వాళ్ళు ఏమంటారంటే మేము కొలిపిస్తామంటారండి. మేము కొలిపిస్తామనే లాంగ్వేజ్ ఎందుకు వస్తుంది మాకు అర్థమైతలేదు. వాట్ ఇంట్రెస్ట్ దట్ పోలీస్ హ్యాస్ టు స్కేల్ మై ల్యాండ్. మా నాన్న అదే సిపి దగ్గర తీసుకెళ్ళినాడు. అప్పుడు రవీందర్ గారు సిపి 2017 డాక్టర్ రవీందర్ గారు. ఆయన ఏమన్నాడు, ఎవరు ఆ మాట అన్నదంటే ఇట్లా అన్నారంటే అప్పుడున్న ఎస్ఐలు సిఐలు అంటే వాళ్ళు ఏసీపీ వెంకటేశ్వర సార్కి ఫోన్ చేసి ఆ ల్యాండ్లో ఒక ఆర్మీ ఆఫీసర్ నా ముందు కూర్చున్నాడు, ఆ ల్యాండ్లో ఎవ్వరు కాలు పెడితే వాళ్ళని పుట్ దెమ్ బిహైండ్ బార్స్ అండ్ కమ్ టు మీ అని ఏసీపీకి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ రాగానే వర్షన్ మారింది, మీరు గొలిపించుకోండి అని వాళ్ళకు అడ్వైజ్ చేశారు. సరే వాళ్ళు గొలిపించుకుంటారులే అని మేము అట్లే ఆగినాం. ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళు గొలిపించలేదు. మేము మళ్ళీ మొన్న మాకు ఇక్కడ ఒకటి పెట్రోల్ పంప్ శాంక్షన్ అయ్యి మేము దాంట్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకుందామని మేము పోతే మళ్ళీ సేమ్ ఇష్యూ ముందుకు వచ్చిందండి, మాదంటారు ల్యాండ్. మరి మేము పిఎస్లో పోయి సార్ మరి మాకు కొలిసిండ్రు అంటే ఇది ప్రైవేట్ స్కేలింగ్ అంటాడు ఒక అతను పోలీస్ ఆఫీసరు. అరే ఎట్లా ప్రైవేట్ స్కేలింగ్ అయితే సార్, ఇది గవర్నమెంట్ కదా, మండల ఆఫీస్ నుంచి కొలిసిండ్రు అంటే కాదు వాళ్ళే కొలుసుకుంటారు, వాళ్ళు కొలిసే వరకు నువ్వు అందులో పోవద్దు అంటాడు. వాళ్ళు కొలిసే వరకు మేమెందుకు పోవద్దండి, మాకు కొలిసిచ్చిన ల్యాండ్లోకి మేము పోవద్దా, మాకు అధికారం లేదా అని మేము అడిగితే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు గెట్అవుట్ అంటాడు. ఇది వర్షన్ అండి. మరి మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు 16-17 ఏళ్ళు నేను సేవ్ చేయడము, ఆయన 23-24 ఏళ్ళు ఆయన సేవ్ చేసి ఆర్మీకి సేవ్ చేసినాడు. ఆ డిపార్ట్మెంట్లో అంత వాల్యూ లేకుండా ఉన్నామండి. వాళ్ళు ఏం పేమెంట్ ఇచ్చారండి మాకు, ఒక 5,000 3,000 పేమెంట్తో మేము వాళ్ళకి సేవలు చేసినామండి. సేవనే మేము చేసింది, ఇట్ ఈస్ నాట్ పేమెంట్. బట్ స్టిల్ వీ హ్యావ్ ద రికార్డ్స్. మాకు అంత రికార్డ్స్ మాకు డీజీపీ ఆఫీస్లో కూడా అడిషనల్ డీజీల కాడికి వెళ్ళి మమ్మల్ని మంచి జ్ఞానంగా చూస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ఏందో అర్థం కాదు, ఇక్కడ ఏం పరిస్థితి ఏంది వీళ్ళదో నాకు తెలుస్తలేదు. మేము పోగానే వాళ్ళు చీదరించుకోవడం ఏంటిది, వాళ్ళని కొలిపించమని ఇతను రిక్వెషన్ పెట్టడం ఏంటండి. పోలీస్ స్టేషన్లో కొలిపించే బాధ్యత తీసుకుంటారా అండి ఎవరన్నా? పోలీస్ స్టేషన్లో ఏముంటుంది, మేము పెట్టింది ఏంటి, నా జాగాలోకి వచ్చి నన్ను కొట్టడానికి వచ్చిర్రు, తిట్టడానికి వచ్చిర్రు, నా పొయ్యిల కట్టలు కాలబెట్టినరు, నా హద్దుల్లోకి వాళ్ళు వచ్చిందని నేను కంప్లైంట్ పెడితే మీరు కొలిపించుకోండి అని వాళ్ళకు ఒక ఫ్రీ అడ్వైజ్ ఇచ్చి మమ్మల్ని అందులోకి పోవద్దని చెప్పి అడ్వైజ్ చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయమో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద థింగ్స్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇదివరకు ఈ మాట సిపి దగ్గర చెప్తే సిపి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ వచ్చి లీగల్గా స్కేల్ చేసినారు, ఆయన డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పోయిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది మొత్తం అంతండి రాజ్యాంగంలో ఇది బీఆర్ఎస్ తరఫు నుంచి చాలా పెద్ద గేమ్ నడుస్తుందండి. విన్నరా, మేము కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలోనన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని మేము చాలా ఆశపడుతున్నాము. బట్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఈరోజు కూడా యాక్చువల్గా ఈరోజు జరిగిన విషయం చూడండి, ఒక ఎస్ఐ గారు ఉండి ఒక డీటీకి ఫోన్ చేసి మామ మీరు కొలిపియండి అని చెప్తున్నాడండి. వాట్ ఈస్ ది లాంగ్వేజ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ డోంట్ అండర్స్టాండ్. అది ఎట్లా అండి, ఒక ఎస్ఐ రికమెండ్ చేయడం ఏంటండి కొలిపియమని చెప్పి, ఏం ఇంట్రెస్ట్ అండి, అంటే ప్రజల్లో ఎంతోమంది అప్లై చేస్తారు, అందరికీ రికమెండ్ చేస్తారా అండి అట్లా? ఏ రాత్రి మీద పడతారో చంపేస్తామనే బెదిరింపులండి పరిస్థితి అది. మరి ఇంత భయంగా మేము ఎందుకు బ్రతకాలా, మాకంటూ ఏం ఆశయాలు లేవు, మా పొలం మేము కొన్నది కాదా అండి జాగా, మేము కొన్నాము, మేము పహానీలో ఉన్నాము, ఈ రోజుకి మేము పహానీలోనే ఉన్నాము. దానికి కొలిసిన ల్యాండ్ మాకు ఇచ్చిండు ఎంసీ వచ్చి, ఒక ఆఫీస్ నుంచి కొలిసిన ల్యాండ్ని కూడా వీళ్ళు రికగ్నైజ్ చేయకుండా హేళన చేయడము. ఈ రోజు జరిగిన విషయం అండి, వాడు దొంగ మిలిటరీ ఆఫీసర్ అంటాడండి ఒక అతను. దొంగ మిలిటరీ ఆఫీసర్ అంటే ఒక మిలిటరీ ఆఫీసర్కి ఇచ్చే గౌరవం అండి ఇది? ఒక అనామికుడు లెక్క మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు ఇది. అసలు మన దేశంలో అసలు ఏం జరుగుతుందండి ఇది? ఒక దేశానికి సేవ చేసిన వ్యక్తిని దొంగ అనడంలో ఉద్దేశం ఏంటి, దానికి యంత్రాంగం సపోర్ట్ చేయడం ఏంటండి? జరుగుతుంది అన్యాయం అని, నాకు ఇది అన్యాయం జరిగిందని ఏసీపీ దగ్గర లెటర్ పెట్టిండండి వెళ్ళి. వాళ్ళు కొలుసుకుంటారు, అప్పటి వరకు మీరు పోవద్దు అంటాడండి. పరిస్థితి ఏంటండి అది? వాళ్ళు కొలుసుకుంటే వాళ్ళది కొలుసుకుంటారు కానీ నా జాగాలో నేను పోవద్దా?
ఆయన ఎవరికి చెప్పుకుంటాడండి ఇది? కనీసం ఆయన బ్రతికే 4 రోజులు శాంతంగా ఆయన జాగలో బ్రతకాలనే ఆలోచన ఉండదండి ఎవరికైనా? కష్టపడి కొనుక్కున్నాడండి డబ్బులు ఇచ్చి. దానం రాలేదు ఆయనకి. ఇది డిపార్ట్మెంట్ నుంచి రాలేదండి. పోలీస్ డిపార్ట్మెంట్కు 26 ఏళ్ళు చేసిండు, దాని నుంచి రూపాయి రాలే ఆయనకి. ఆర్మీకి చేసిండు సేవలు 2 యుద్ధాలు, ఆర్మీ నుంచి కూడా వచ్చింది కాదండి. ఆయన స్వార్జితంగా కొనుక్కున్న భూమి అండి ఇది. నేను మీకు ఎవరికి తెలియదు. నా పేరు లక్ష్మీనారాయణ. నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని. ఇది 56 కట్టాం ఈ ఇల్లు. ఆర్మీ లైఫ్ చెప్పండి. వాట్ వార్స్ యు హావ్ గాన్ ఆఫ్? నేను ఆర్మీ ఆఫీసర్, ఎక్స్ ఆఫీసర్. అయితే కొన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్, క్యాంటీన్స్, వాటితో వర్క్ చేస్తూ ఉన్నా. ఇప్పటికీ నాకు ఉంది అక్కడ. ఈ చిత్తూరులో చైనీస్ మన స్టేట్కు ఎమర్జెన్సీ ఇచ్చారు ఇండియాకు. అప్పుడు ఇండియా గవర్నమెంట్ ఆలోచించింది, పేపర్ యాడ్, those who are retired and want to work back, they are welcome. రిటైర్మెంట్ ఎప్పుడైనారు మీరు? అప్పుడే 66 అప్పుడే మన రిటైర్ 56 జాయిన్ అయ్యిండు. పాకిస్తాన్ వారు, ఇండియా ఇది చైనీస్ వారు 2 కొట్టారు.